ఈ వీడియోలో మనం త్రిభుజాల భుజము భుజము కోణము బూబూకో అనే సర్వసమాన ధర్మం గురించి తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్లో దీనిని ఎస్ఎస్ఏ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. ఎస్ఎస్ఏ అనగా సైడ్ సైడ్ యాంగిల్ అని అర్థం. అయితే ముందుగా త్రిభుజాల సర్వసమానత్వ ధర్మం బూబూకో గురించి తెలుసుకుందాం. త్రిభుజాల బూబూకో ఎస్ఎస్ఏ నియమం సర్వసమానత్వాన్ని సూచించదు. అంటే దీని అర్థం ఏమిటి అంటే, ఒక త్రిభుజంలోని భుజము భుజము మరియు కోణము వరుసగా మరొక త్రిభుజంలోని భుజము భుజము మరియు కోణముతో సమానం అయినా సరే ఆ రెండు త్రిభుజాలు సర్వసమానమని చెప్పలేము. ఈ వ్యాఖ్యని మనం నిర్ధారించబోతున్నాం లేదా రుజువు చేయబోతున్నాం. చూడండి ఎలా చేస్తాము. ముందుగా మొదటి త్రిభుజాన్ని ఇలా తీసుకుందాం. ఇది మొదటి త్రిభుజం, ఏబిసి అనే త్రిభుజం. ఏబి అనేది ఒక భుజము, ఏసీ అనేది మరొక భుజము, కోణము బి శీర్షంగా ఇలా తీసుకుంటున్నాను. పసుపు రంగులో ఉంది. అయితే ఇది మొదటి త్రిభుజము. మరొక త్రిభుజాన్ని మనం తీసుకుని ఆ రెండు సర్వసమానమా కాదా మనం చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ముందుగా బి దగ్గర ఏ కోణం అయితే ఉందో అలానే మరొక కోణాన్ని కూడా మనం ఇలా తీసుకుందాం. క్యూ శీర్షంగా కోణం తీసుకుందాం. బి దగ్గర ఉన్న కోణము క్యూ దగ్గర ఉన్న కోణము సర్వసమానంగా ఉంటుంది. అలానే ఏబి ఎంత పొడవుగా ఉందో క్యూ నుంచి అంతే పొడవుగా మరొక భుజాన్ని ఇలా తీసుకోండి. అంటే ఏబి పిక్యూ రెండు కూడా సమానం అన్నమాట. మీరు గమనించండి, మొదటి త్రిభుజంలో 3 భుజాలు ఉన్నాయి. రెండు త్రిభుజంలో మీరు చూసుకున్నట్లయితే పిక్యూ ఒక భుజము, క్యూ దగ్గర కోణము బికి సమానంగా ఉంది. మొదటి త్రిభుజంలోని బీసీ రెండవ త్రిభుజంలో క్యూ దగ్గర నుంచి మొదలైంది. అది ఎక్కడికి వెళుతుందో ప్రస్తుతానికి నిర్దిష్టంగా మనకు తెలియదు. అయితే మూడవ భుజం ఏమిటి? ఏసీ. అవునా? మనం తీసుకున్న ధర్మం ప్రకారం లేదా నియమం ప్రకారం ఖచ్చితంగా రెండవ త్రిభుజంలో మూడవ భుజం కూడా ఏసీ పొడవుకి సమానంగా ఉండాలి. అలా ఉండాలి అంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయో చూడండి. ఇది మొదటి అవకాశంగా చెప్పవచ్చు. అవునా? పిఆర్ ఏసీ రెండు కూడా సమానంగా ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రెండు త్రిభుజాలు సర్వసమానంగా ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎందుకని? ఏబి ఎంత పొడవు ఉందో పిక్యూ అంతే ఉంది. ఏసీ ఎంత పొడవు ఉందో పిఆర్ అంతే ఉంది. అదేవిధంగా బీసీ ఎంత పొడవు ఉందో క్యూఆర్ కూడా అంతే పొడవు ఉంది. తద్వారా రెండు త్రిభుజాలు సర్వసమానంగా మనం చెప్పవచ్చు. అయితే పిఆర్ అలానే ఉండాలి, అలానే ఉంటుంది అని అన్నిసార్లు చెప్పలేము. మరొక అవకాశం కూడా ఉంది, గమనించండి. ఇలా ఉంది అనుకుందాం, పిఆర్ కాకుండా పిఎస్. అది ఎంత పొడవు ఉంటుందంటే ఏసీ ఎంత పొడవు ఉంటుందో పిఎస్ కూడా అంతే పొడవు ఉంటుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రెండు త్రిభుజాలు సర్వసమానమా? ఏ రెండు త్రిభుజాలు? ఏబిసి మరియు పిక్యూఎస్ సర్వసమానం కాదు. ఎందుకని? ఏబి పిక్యూ సమానమైన పొడవే, అదేవిధంగా ఏసీ పిఎస్ సమానమైన పొడవే. కానీ బీసీ మరియు క్యూఎస్లు సమానంగా లేవు. అంటే ఆ పరిస్థితిలో ఆ రెండు త్రిభుజాలు సర్వసమానం కాదు. నిర్దిష్టంగా చెప్పాలి అంటే బి దగ్గర క్యూ దగ్గర కోణం మీరు అల్ఫా కోణం తీసుకున్నప్పుడు అవి ఖచ్చితంగా సర్వసమానం అవుతుందని అన్నిసార్లు చెప్పలేం. అవ్వవచ్చు, అవ్వకపోను వచ్చు. అయితే బి లేదా క్యూ దగ్గర మీరు అధిక కోణం తీసుకున్నా లేదా లంబ కోణం తీసుకున్నా అవి సర్వసమానత్వాన్ని సూచిస్తాయి. అది ఎలాగో గమనించండి. ఇది మళ్ళీ త్రిభుజం, మొదటి త్రిభుజం. ఇక్కడ నేను శీర్షాలు ఇలా తీసుకున్నాను, ఏబిసి. బి దగ్గర కోణం ఈసారి అధిక కోణంగా తీసుకుంటున్నాను. అదేవిధంగా మరొక త్రిభుజాన్ని కూడా తీసుకుందామా? బూబూకో నియమానుసారంగా క్యూ శీర్షంగా మళ్ళీ అధిక కోణం తీసుకున్నాను. క్యూ నుంచి నేను మొదటి భుజాన్ని ఇలా తీసుకోవాలి కదా, పీక్యూ. ఇక్కడ పీక్యూ మరియు ఏబి రెండు సమానమే. అయితే మూడవ భుజము ఖచ్చితంగా ఏసీకి సమానం అవ్వాలి కదా బూబూకో నియమం ప్రకారం. అంటే ఎలా ఉండాలి? ఆ మూడవ భుజం రెండవ త్రిభుజంలో ఇలా ఉండొచ్చు. అంటే ఇక్కడ పిఆర్ ఏసీ సమానంగా ఉండాలి. ఇలా కాకుండా వేరేలా ఉండే అవకాశం లేదు. గమనించండి. కావాలి అంటే ఒకవేళ నేను మరొక భుజాన్ని, అంతే పొడవున్న భుజాన్ని, పిఆర్ పొడవున్న భుజాన్ని ఇలా తీసుకున్నాను అనుకుందాం. మనకి త్రిభుజం పూర్తవుతుందా? అవ్వడం లేదు. ఎందుకని? క్యూఆర్తో ఆ పిఆర్ అనేది కలవట్లేదు కాబట్టి. అదేవిధంగా మరి కొంచెం క్రిందకు తీసుకున్నాను అనుకుందాం పిఆర్ని. అలా కాకుండా ఉన్న పరిస్థితి నుంచి కొంచెం క్రిందకి తీసుకుందాం అనుకుందాం ఇలాగా. ఇప్పుడు ఏమవుతుంది? త్రిభుజాన్ని దాటి కిందికి వెళుతూ ఉంది. అవునా? అంటే ఆ పొడవు, ఏసీ పొడవు ఆ పిఆర్ పొడవుతో పోల్చుకున్నప్పుడు ఎక్కువగా ఉంటుంది.
తద్వారా మనం ఏం చెప్పవచ్చు, ఏసీ పొడవు పిఆర్ పొడవు సమానంగా ఉండే ఒకే ఒక అవకాశం ఈ అవకాశం మాత్రమే. ఎప్పుడు రెండు సర్వసమానంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి పరిస్థితి వస్తుంది. అంటే బి లేదా క్యూ అధిక కోణం అయితే ఇటువంటి పరిస్థితుల్లో బూబూకో రెండు త్రిభుజాల సర్వసమానత్వాన్ని సూచిస్తుంది ఖచ్చితంగా. తరువాత మనం బూబూకోలో కోణం దృష్ట్యా లంబకోణాన్ని తీసుకొని విశదీకరిద్దాం. ఇక్కడ మనం లంబకోణం తీసుకున్నాం శీర్షము బి దగ్గర. ఇలా అంతిమంగా త్రిభుజం ఇది మొదటి త్రిభుజం. అలానే రెండవ త్రిభుజాన్ని కూడా చూడండి. బూబూకో నియమానుసారంగా క్యూ శీర్షంగా లంబకోణం తీసుకున్నామా, అదేవిధంగా ఏబి ఎంత పొడవుగా ఉందో పీక్యూ కూడా అంతే పొడవుగా ఉంది. మరి మూడవ భుజాన్ని కూడా తీసుకోవాలి కదా. ఆ భుజము ఎలా ఉండాలి, ఏసీ పొడవుకి సమానంగా ఉండాలి. అలా ఉండాలి అంటే ఖచ్చితంగా అది ఇలానే ఉండాలి. మీరు గమనించినట్లయితే ఈ పరిస్థితిలో రెండు త్రిభుజాలు సర్వసమానమే. మీరు పిఆర్ని కొంచెం పైకి లేదా క్రిందికి జరిపినట్లయితే అవి సరైన త్రిభుజాన్ని ఏర్పరచలేవు. మనం ఇంతకు ముందుగానే అధిక కోణం దృష్ట్యా దాన్ని చర్చించి ఉన్నాము. కొంచెం వెనక్కి వెళ్ళి మీరు చూడవచ్చు. అది అంటే ఇప్పుడు ఈ రెండు త్రిభుజాలు సర్వసమానమా కాదా? సర్వసమానమే. అయితే ఇక్కడ మనం ఒక వ్యాఖ్య చేయొచ్చు. చూడండి, రెండు లంబకోణ త్రిభుజాలలో ఒక త్రిభుజంలోని కర్ణము భుజము వరుసగా రెండవ లంబకోణ త్రిభుజంలోని కర్ణము భుజానికి సమానమైన ఆ రెండు త్రిభుజాలు సర్వసమానం. ఈ రెండు లంబకోణ త్రిభుజాలు చూస్తే బి దగ్గర లంబకోణం ఉంది, క్యూ దగ్గర లంబకోణం ఉంది. అదేవిధంగా కర్ణము మొదటి త్రిభుజంలో ఏసీ కర్ణం ఎంత పొడవుగా ఉందో రెండవ త్రిభుజంలో పిఆర్ కూడా అంతే పొడవుగా ఉంది కర్ణం. అదేవిధంగా మొదటి త్రిభుజంలో ఏబి భుజము ఎంత పొడవుగా ఉందో రెండవ త్రిభుజంలో పీక్యూ భుజం కూడా అంతే పొడవుగా ఉంది. రెండు సమానం. అంటే భుజము సమానం, కర్ణము సమానం. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆ రెండు త్రిభుజాలు లంబకోణ త్రిభుజాలు అయితే ఖచ్చితంగా అవి సర్వసమానం అని చెప్పవచ్చు. ఈ నియమాన్ని లంకాబు నియమం అంటాం. లంకాబు అంటే లంబకోణం, కర్ణం, భుజము అన్నమాట. అంతిమంగా మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాము? త్రిభుజాల భుజము కోణం నియమం అన్ని సందర్భాలలో త్రిభుజాల సర్వసమానత్వాన్ని ధృవీకరించలేదు. కేవలం కొన్ని సందర్భాలలో మాత్రమే. అంటే కోణము అధిక కోణం కానీ లేదా లంబకోణమైనప్పుడు అది సర్వసమానత్వాన్ని సూచిస్తుంది. అల్పకోణంగా ఉన్నప్పుడు సూచిస్తుంది అని ఖచ్చితంగా చెప్పలేము. సర్వసమానత్వాన్ని సూచించవచ్చు, సూచించకపోవచ్చు. అయితే అంతిమంగా మనం ఈ నియమం అన్నిసార్లు పాటిస్తుందని మాత్రం ఖచ్చితంగా ధృవీకరించలేము.